హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే ఉప్పు కప్పు రంబు మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 16 minutes రన్ టైంతో డైరెక్ట్గా ఓటీటీలో ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుందండి, తెలుగులో కూడా. ఇంక ఈ మూవీకి అయితే పర్లేదు, బజ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కీర్తి సురేష్ గారు అండ్ అలానే సుహాస్ గారు నటించారు కాబట్టి కొద్ది కంటెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా కామెడీ వేలో తీశారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే పెద్దగా ఏం అనిపించలేదండి, జస్ట్ యావరేజ్ అనిపించింది. ఆ యావరేజ్ పాయింట్ కూడా యూనిక్ పాయింట్ కోసమే, ఒక సమాధి కోసం ఊరంతా కొట్టుకుంటారా ఆ ప్లేస్ కోసం అన్నట్టు చూపించారు కదా, అదైతే కొద్దిగా కన్విన్స్ అయ్యాను ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్లో అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే సాగలేదు మూవీ. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే జస్ట్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, 4 సమాధులకి ప్లేస్ ఉంటుంది ఆ ఊర్లో, వాటి కోసం అయితే కొట్టుకుంటూ ఉంటారు అందరూ. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే ఇనీషియల్గా ఒక పోర్షన్ వస్తుందండి, బొమ్మలతో ఏదో కార్టూన్ టైప్లో చూపించారు. దానికి రానా గారు వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా అడ్వాంటేజ్ అయింది. లిటరల్లీ రానా గారు అయితే ఈ మూవీలో డబ్బింగ్ చాలా స్పెషల్గా చెప్పారని చెప్పొచ్చు. ఆయన మూవీస్ కూడా ఇలా చెప్తారో లేదో నాకైతే తెలియదు. అండ్ ఈ మూవీలో శవాల కోసం గోతలు తీసేలాగా సుహాస్ కానీ, కీర్తి సురేష్ గారి క్యారెక్టర్ కానీ, బాబు మోహన్ గారు కానీ, ఇంకా ప్రజల మధ్య వచ్చే ఇన్నోసెన్స్ మధ్య వచ్చే కామెడీ కానీ బాగా జనరేట్ అయింది. ఇంకా కీర్తి సురేష్ అండ్ సుహాస్ గారి మధ్య వచ్చే కాన్వర్సేషన్స్ కూడా బాగా పేలాయి. సో ఈ మూవీలో ఆ పాయింట్ అయితే చాలా యూనిక్గా అనిపించింది. ఈ పాయింట్ మీద కూడా సినిమా తీయొచ్చా అని కొంతమంది అనుకోవచ్చు సిల్లీగా, బట్ ఈ పాయింట్ అయితే బాగుంది. అండ్ సాంగ్స్లో కూడా 2 songs బాగున్నాయండి. ఒకటే నువ్విలారా సాంగ్, ఒకటి లాస్ట్లో మదర్ సెంటిమెంట్ సాంగ్ కూడా, అది కూడా పర్లేదు అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వాళ్ళ పని అయితే వాళ్ళు చేశారు. బట్ సీన్లో కంటెంట్ లేకపోతే వాళ్ళు ఎంత లేపినా ఏం లేపు చెప్పండి. కిమ్మిలో నెగిటివ్స్ విషయానికి వస్తే వీళ్ళు తీసుకున్న పాయింట్కి ఫస్ట్ హాఫ్ బాగానే న్యాయం చేస్తున్నారు, సీన్స్ అయితే బాగానే రాసుకున్నారు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా అన్ఇంట్రెస్టింగ్గా ప్రొసీడింగ్స్ తీసుకెళ్లారండి. లిటరల్లీ మనకైతే పేషెన్స్ టెస్టర్లా మారింది. ఎప్పుడు క్లైమాక్స్ వస్తుందని నేనైతే వెయిట్ చేశాను. దీనికి తోడు రైటింగ్ అండి, చాలా అంటే చాలా డల్గా తీసుకెళ్ళిపోయారు. సో ఆ సమాధుల చుట్టూ కథ అంతా తిప్పుతూ లాస్ట్లో ఒక 4 ఎమోషనల్ డైలాగ్స్ చెప్పారు. ఇంకా సెకండ్ పార్ట్కి ఏదో లీడ్ ఉన్నట్టుగా వదిలేశారు. ఇంకా అంతేనండి మూవీ, ఇలా కథం చేస్తారు వీళ్ళు. సో ఫైనల్గా ఈ మూవీకి మనొచ్చే బడ్డిక్ట్ ఏంటంటే, అందరూ పోయేది అక్కడికే, భూమిలోనే కలిసిపోవాలి, ఈ సమాధుల కోసం కొట్టుకోవద్దు అనే మెసేజ్ని ఇంకొద్దిగా ఎమోషన్స్ ఉపయోగించి స్ట్రాంగ్గా చెప్పుంటే చాలా బాగుండేది. బట్ వీళ్ళు తీసుకున్న పాయింట్ కరెక్టే కానీ ఎగ్జిక్యూషన్లోనే చాలా చాలా కొట్టింది. వన్ టైం వాచబుల్, అది కూడా జస్ట్ కొన్ని కాంబినేషన్స్ కోసం మాత్రమే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది? కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.